హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైందని వార్త 60 ఏళ్లు దాటిన వారు ఎవరు కూడా ఈ మందులైతే వాడకండి అని చెప్తున్నారు. ముఖ్యంగా వ్యాక్సిన్ విషయంలో హెచ్చరిక అయితే చేస్తోంది ఔషధ నియంత్రణ విభాగం. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. 60 ఏళ్లు దాటిన వారు ఎవరు కూడా ఈ వ్యాక్సిన్ అయితే కనుక వేయించుకోవద్దని చెప్పి ఔషధ నియంత్రణ మండలి చెప్తోంది. ఎందుకు ఏంటని చూస్తే కనుక చికెన్ గున్యాకి ఇచ్చే IXHCIQ టీకా ఇదైతే కనుక అసలు వాడొద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశాయి. ఈ టీకా అయితే కనుక చికెన్ గున్యా వైరస్ నివారించేందుకు ఉపయోగించే ముఖ్యమైన టీకా. ఇది ప్రపంచంలోనే చికెన్ గున్యాకు తొలి వ్యాక్సిన్. అయితే ఇప్పుడు ఈ టీకాతో ఇటీవల తీవ్ర దుష్ప్రభావాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA అయితే కనుక సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ CDC ఈ రెండు కూడా 60 ఏళ్ళు పైబడిన వారు అందరినీ కూడా హెచ్చరించారు. ఈ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, అలాగే డిసీజ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా 60 ఏళ్ళు దాటిన వారు ఎవరు కూడా ఈ వ్యాక్సిన్ అయితే కనుక వేసుకోవద్దని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా 80,000 మందికి ఈ టీకా ఇవ్వగా అందులో 60 నుంచి 89 సంవత్సరాల మధ్య, అంటే 60 నుంచి 89 మధ్య వయసు గల వ్యక్తుల్లో 17 రకాల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు నమోదు కాగా అందులో 2 మరణించారని చెప్తున్నారు. సో 60 ఏళ్ళు దాటిన వారు ఎవరు ఈ టీకా అయితే వేసుకోవద్దు. అంతేకాకుండా వీరంతా తీవ్రంగా ఏ ఇబ్బందులతో పడుతున్నారంటే తీవ్ర న్యూరోలాజికల్, అంటే నరాలకు సంబంధించిన సమస్య, అలాగే కార్డియాక్ గుండెకు సంబంధించిన సమస్యలు అయితే ఎదుర్కొన్నట్టు పేర్కొంది. దీంతో 60 ఏళ్లు పైబడిన వారు ఎవరు కూడా ఈ టీకాను వాడొద్దని FDA మరియు CDC సూచించాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా ఈ టీకాను వాడకూడదని తెలుపుతూ ఈ డ్రగ్పై ఇప్పుడు మరింత పరిశోధన జరుపుతున్నట్టయితే వెల్లడించింది. సో ఎవరైనా చికెన్ గున్యాకి సంబంధించి వచ్చినప్పటికీ కూడా ఏ డ్రగ్ ఇస్తున్నారో కనుక్కోండి. మ్యాక్సిమం ఇది ఆల్రెడీ ఈ యొక్క డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించడం వల్ల అయితే హాస్పిటల్స్లో వాడే అవకాశం ఉండదు. అయినప్పటికీ ఏ టీకాలు వేస్తున్నారు ఏంటనేది కూడా మీరు కూడా నాలెడ్జ్ అయితే పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మరింత మందికి సమాచారం చేరుతుంది.